ఈ పూర్ణకేచరి వచ్చిన తర్వాత అమృతపోట అంటారు కదండి, అది మీకు అనుభవంలోకి వచ్చిందా? అది ఒక అలాగా స్వీట్ అనలేము, అలా పులుపు అనలేము, అలాగా ఉప్పు అనలేము, అది ఒక రకంగా ఉంటుంది. అది చెప్పే కుదరదు. వాళ్ళు అనుభవిస్తే అది సహజమే. అది పడుతుండేది. లోపలికి పెట్టుకున్నప్పుడు ఇటు సైడు ఇప్పుడు మన శరీరానికి 2 భాగాలు ఉంటాయి కదా, రైటు లెఫ్ట్. అర్ధనారీశ్వర తత్వం అని కూడా అనొచ్చు. స్త్రీ పురుష కలయిక. ఇప్పుడు యోగం అంటే ఏమిటిది? కలయిక. ఏమి కలయిక? జీవాత్మగా ఉండే జీవుడు పరమాత్మగా ఉండే ఆత్మలే కలయికమైతే దాన్ని ఇంకొక రకం చెప్పచ్చు. స్త్రీ బీజము, ఇక్కడ స్త్రీ బీజం ఉంటుంది, ఇక్కడ పురుష బీజం ఉంటుంది. ఈ స్త్రీని ఇక్కడ తీసుకుపోయి కలిపితే అదే ఇప్పుడు కుండలిని శక్తి అన్నా కూడా ఇక్కడ అపాన వాయువుని తీసుకొని ప్రాణవాయువులో కలిపితే ఇక్కడ స్త్రీ, ఇక్కడ పురుషుడు. దాన్ని శివపార్వతి కళ్యాణము, రామ సీత కళ్యాణము, ఇలాంటివన్నీ కృష్ణ రాధా రుక్మిణి కళ్యాణము. ఈ కళ్యాణం కాదు, ఇక్కడే కళ్యాణం. అదే అర్ధనారీస్తత్వం. పురుష బీజములే ఇక్కడ పురుషుడు అంటే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, సద్గురుమూర్తి సహస్రారంలో. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని జీవాత్మ అంటే స్త్రీ, పరమాత్మ అంటే పురుషుడు. ఇక్కడ ఇది తీసుకుపోయి కలయిక యోగం. కానీ ఆసనాలను కూడా యోగమే అంటారు, యోగాసనాలు. అది ఫిట్నెస్కు అది అవసరమే. ఇప్పుడు శరీరము బాగుండాలంటే ఆసనాలు అవసరము. ఎందుకంటే చిన్నప్పుడు ఉంటే ఇప్పుడు మన శాస్త్రమే చెప్పింది, యవ్వనములో యోగాసన అభ్యాసం చేయాలి, వృద్ధాప్యంలో ధ్యాన స్థితికి రావాలి అన్నాడు. నువ్వు ముందు యోగాసనాలు వేసి ఉంటే ముసలైనప్పుడు కూడా నీ శరీరం సహకరిస్తుంది, లేదంటే నొప్పులు వస్తాయి, కూర్చోలేవు. అందుకు అది అవసరమే. హఠయోగంలో ఆసనాలు కూడా చెప్పారు కదా. 84 లక్షల జీవరాశులు అయితే 84 లక్షల ఆసనాలు ఉన్నాయంట. అన్ని చేయలేరని 84 పెట్టారు. ఆ 84లో కూడా ఇప్పుడు 1, 2 చేయండి అంటే అవి చేయరు. పద్మాసనం వేయండి అంటే వేయరు. వజ్రాసనంలో ఉన్న కూర్చోండి అంటే కూర్చోరు. లేదు సిద్ధాసనంలో అన్న కూర్చోండి కూర్చోరు. మామూలు ఇట్లా సుఖాసనంలో అయితే ఆ కూర్చుంటే అది కూడా శాంతిసేపు కూర్చోలేరు. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ ఉండాల. మరి ఇన్ని ఆసనాలకు ఇన్ని పెట్టినారు, అన్ని కూడా రావు. మరి ఏం చేయాల? మెయిన్ యమ నియమ ఆసనం అన్నారు కదా. ఆసనం సిద్ధికపోతే ప్రాణాయామం సిద్ధించదు, ఏదే సిద్ధించదు. అప్పుడు అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనం నాలుక లోపలికి, నాకు ముందు తెలియనప్పుడు కొననాలకు దాటిపోతే గొంతు కదా, గొంతులోకి వెళ్ళిపోతుంది కదా నాలుక అనుకునేవాడిని. అక్కడ ఒక అర్ర ఉంటుంది, మన అప్స్టైర్ బాల్కనీ అంటాం కదా. కొండనాలకు దాటితే పైన ఒక అర్ర ఉంటుంది. ఆ గొంతు ఈ రంధ్రం కాదు, పైన ఒక అర్ర ఉంటుంది, ఇట్లుంటుంది. ఈ నాలుక ఈ అర్ర లేకపోతుంది. పోయినప్పుడు ఈ భాగం కల్లా మామూలుగా పెట్టుకుంటే ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. ఇక్కడ చంద్రుడు అధిపతి, ఇక్కడ సూర్యుడు అధిపతి. మనసు కారకుడు చంద్రుడే, జలతత్వము, అపానవాయువు. నాలుగు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రంధ్రాలు ఉంటాయి. ఇడా పింగళ సుషుమ్నకు 3 కలిసేది ఇక్కడే. అందుకే భ్రూమధ్యంలో బొట్టు పెట్టాలి, భ్రూమధ్యంలోనే దృష్టి పెట్టి సాధన చేయాలి అంటారు. ఎందుకంటే ఇక్కడ కలుస్తాయి 3, 4. మన శరీరంలో ఎక్కడా కలసవు, వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కలుస్తాయి కాబట్టి ఎప్పుడైతే మనము ఈ 4 నెత్తపోయి అక్కడ తగిలిస్తామో బంద్ అవుతాయి. బంద్ అయినప్పుడు ఈ సుషుమ్న ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు తక్కువ గాలి అయినా మనం ఎలాంటి గుహల్లో కూడా ఊపిరి గాలి రాని గుహల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూలింగ్ అవుతూ ఉంటుంది. మన ఫ్రిడ్జ్, మన ఏసీ పెడితే ఎలా ఉంటుందో లోపల అలా జరుగుతూ ఉంటుంది మనకు. అది పెట్టిండే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వినే వాళ్ళకు అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఏదో లేదు ఊరికే చెప్తున్నాడు ఆ స్వామి అనుకోవచ్చు. వాస్తవంగా అప్పుడు ఆలోచన నిగ్రహం వస్తుంది, ఆలోచనలు రావు. ఎందుకు రావంటే నువ్వు ఎప్పుడూ 4 పైన పెట్టుకొని దీని మీదే మనసు అంతా ఉంటుంది. 4 తీసేస్తే మళ్ళీ గడ్డుకు వస్తుందేమో, అలాగే ఉండాలి అన్నట్లు ఫస్ట్లో కొంత కష్టం అవుతుంది. ఎందుకంటే మనం తెలియకుండా ఇప్పుడు కొత్తగా అభ్యాసం చేసి 4 పైన పెట్టినప్పుడు లాలాజలం ఊరుతూ ఉంటుంది. మింగాలి కదా, మింగాలంటే 4 కిందికి ఉంటే మింగత, పైకి పెడితే మింగలేము. అప్పుడు నీకు ఇది వస్తే అది వచ్చేస్తుంది. ఇది 4 పైకి పెట్టేది వస్తే ఆ మింగే టెక్నిక్ మళ్ళీ అదే నేర్పిస్తుంది అనమాట. అది చెప్పే కుదరదు. ఫస్ట్ 2-3 తూర్లు గడ్డకు వస్తుంది, ఉండలేము. 1 సెకండో 2 సెకండ్లు ఎక్కువ ఉండలేము. మళ్ళీ అలాగే చేస్తూ ఉంటే అది మళ్ళీ ఎంగిలి అలా లాలాజలం మింగాలి, అవంతా అదే టెక్నిక్ వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఉండొచ్చు.
తీసేసుకోవచ్చు, మళ్ళా పెట్టుకోవచ్చు. అలా ఉంటే ఆలోచనలు కూడా కంట్రోల్ వస్తాయి. ఆకలి దప్పులు కూడా అక్కడ అదొకటి ఆ డ్రాప్స్ ఎప్పుడైతే పడుతుందో దాని నుంచి ఇంకా నీకు నాడీ మండలం శుద్ధి జరుగుతుంది, నిత్య యవ్వనంగా ఉంటావు, ఆకలి కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. దీనికి ఇంకోటి చెప్పారు, తక్షకుడు అంటే పాము, ఎలాంటి విషసర్పం కరిచినా వాళ్ళకు విషం ఎక్కదని కూడా హఠయోగంలో రాశారు ఆ కేసరి ముద్ర వచ్చిన వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకి అమృత సిద్ధి వచ్చింది కదండి వారికి. అదే అమృతం. ఇప్పుడు భగవంతుడు అమృతం తాగినాడంటే అతనికి సావు లేదంటారు కదా, అది మనలో కూడా అమృతం తాగితే మనకు సావు లేదు. అదే అందుకే దీన్ని మృత్యుంజయ విద్య అన్నారు. మనలోనే అమృతం ఉంది. అమృతం ఎక్కడుంది? చంద్రుని దగ్గర ఉంది. ఇక్కడ చంద్రుడు అధిపతి, మనసు కారకుడు చంద్రుడే. ఇది అంటే అపానవాయువు జలతత్వం, ప్రాణవాయువు అగ్నితత్వం. ప్రాణవాయువు పైకి వెళ్తుంది. ఇప్పుడు జ్యోతి ఎక్కడన్నా వెలిగించండి, కింద వెలిగించు, పైన వెలిగించు, పైకి వెళుతుంది. వాటర్ ఉంది, నీరు ఎక్కడన్నా పోయి పైన పోసినా కిందే, కింద పోసినా కిందికే పోతాయి. అందుకే ఈ కిందికి పోయేది పైకి వెళ్ళేది రెండు ఒకటి చేస్తే అప్పుడు యోగం సిద్ధిస్తుంది అని మన శాస్త్ర ప్రమాణం ఇది. అవునా లేదా? అవును. ఇలా సాధన చేయమని మన వాళ్ళు చెప్పారు. ఇలా చేస్తే మీరు కూడా మాలాగే అవుతారు. ఇప్పుడు చాలామంది ఒకటి అనుకుంటారు, నేను విద్య నేర్చుకుంటే, నేను సాధన చేస్తే నాకు దేవుడు కనపడతాడు. చాలామంది ఇదే భ్రమ. కరెక్టే అంటే నువ్వు ఫలితం ఏదో ఒకటి చేస్తే దేవుడు కనపడతాడు అనుకో, కనపడితే ఏం చేస్తావు? ఒక విషయం మనం అనుకుందాం. ఇప్పుడు దేవుడు కనపడతాడు అనుకో, విద్య నేర్చుకొని దేవుడు కనపడితే ఏం చేస్తావు నువ్వు? ఇంకేవో కోరికలు ఉంటాయి కదా, అన్నీ కోరుతారు. కోరికలు కోరితే మళ్ళీ జన్మకు హేతువే కదా, మళ్ళీ జన్మ రావాలి కదా. ఇప్పుడున్న జన్మలో అయితే సుఖంగా ఉండాలి కదా గురుగారు. ఉన్న జన్మంలోనే సుఖంగా ఉండాలి. దేవుడు కనపడితే కోరికలు కోరతావు. అదే దేవుడు నువ్వైతే అదే అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మనకి ఏవో పథకాలు పెట్టి ఇచ్చాడు, మనమే ప్రధానమంత్రి అయిపోతే అన్నీ మనమే చేసుకోవచ్చు అని మీరు చెప్తారు. మరి ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. అందరూ ప్రధానమంత్రులు అవ్వలేరు కదా గురుగారు. ఎట్లా? ఈ శరీరం ఎందుకు వచ్చింది? ఈ శరీరం ఎందుకు వచ్చింది? సాధించుకోవడానికి కదా. మరి అప్పటికి మార్కులు వచ్చినట్లే కదా. మరి నువ్వు చేయలేదు కాబట్టి రాలేదు, చేస్తే వచ్చేది. ఇంతకంటే వేరే ఏమన్నా ఉందా? చేస్తే వస్తుంది, చేయకపోతే